అందులో ముఖ్యమైనది గర్భిణీలలో రక్తస్రావం. అసలు గర్భిణీలలో రక్తస్రావం ఎందుకు జరుగుతుంది? ఇలా జరగడం వల్ల తల్లి బిడ్డకి ఏమన్నా ప్రమాదం ఉందంట? ఇలాంటి ఎన్నో సందేహాలు మనకు వివరించడానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సవితాదేవి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, మహిళ గర్భం దాల్చినప్పుడు రక్తస్రావం జరిగితే కంగారు పడవలసిన అవసరం ఎంతవరకు ఉందంటారు? మామూలుగా రక్తస్రావం అనేది మహిళలకి నెలసరి సమయంలో మాత్రమే కనపడాలి. మరి గర్భం దాల్చిన తర్వాత రక్తస్రావం జరుగుతుంది అంటే తప్పనిసరిగా అది అసహజమే. అందుకని కంగారు పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి నెల తప్పి తను గర్భవతిని అని తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అయినా బ్లీడింగ్ ఏమాత్రం కనపడినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, కొంతమంది మహిళల్ని చూసుకున్నట్లయితే కొద్ది నెలల్లోనే బ్లీడింగ్ అవుతుంది మాకు అని చెప్తూ ఉంటారు. ఇది సహజమేనంటారా? సహజం అంటే ఏమవుతుందంటే మొట్టమొదటి దశల్లో అంటే నెల తప్పే సమయంలో దాదాపు లేదా నెల తప్పిన వెంటనే ఒక్కొక్కసారి కొంతవరకు స్పాటింగ్ కొద్దిపాటి బ్లీడింగ్ కనపడవచ్చు. దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడ్ అని అంటారు. ఇది చాలా కొద్ది మందిలో మాత్రమే కనపడుతుంది. అంటే ఇది ఎలా జరుగుతుందంటే మామూలుగా ఇప్పుడు గర్భాశయం లోపలి పొర ఫలదీకరణ జరిగిన తర్వాత ఎంబ్రియో లేదా పిండం వచ్చి లోపల గర్భాశయం లోపల అతుక్కుని పెరగటానికి అది తయారుగా ఉంటుంది. అదేవిధంగా ఎంబ్రియో కూడా యూట్రస్ లోపల నాటుకుని పెరగాలన్నమాట. ఆ నాటుకునే ప్రక్రియలో అది బయటికి చిన్న చిన్న ట్రోఫోబ్లాస్ట్ అంటారు, చిన్న చిన్న ప్రాసెసెస్ బయటకు వస్తాయి. వాటితో గర్భాశయం గోడకు అతుక్కుంటుంది. అది లోపలికి అతుక్కోవడానికి అని చెప్పి ఆ పొరని కొద్ది కొద్దిగా చొచ్చుకుంటూ వెళ్తుంది అనమాట. ఆ చొచ్చుకునేటప్పుడు రక్తనాళాలు కనుక ఓపెన్ అయితే అటువంటప్పుడు కొద్దిపాటి బ్లీడింగ్ కనపడవచ్చు. ఇది ఒక్కటే ఎర్లీ వీక్స్లో బ్లీడింగ్ కావటానికి కారణం. మిగిలిన ఏ రకంగానూ కూడా సహజంగా రక్తస్రావం కావటం అనేది జరగదు. మొదటి నెలల్లో కనపడినా కూడా ఇది వేరే ప్రమాదానికి సంకేతం అని భావించాలి. మరి రక్తస్రావం అవటానికి గల కారణాలు ఏమిటంటారు? ఇప్పుడు రక్తస్రావం అనేది రెండు విధాలుగా జరగవచ్చు. మామూలు గర్భిణీ కాని స్త్రీలలో కూడా ఒక్కొక్కసారి అంటే నెలసరి సమయంలో కాకుండా వేరే సమయంలో కూడా రక్తస్రావం కనపడవచ్చు. దానికి ఉండే కారణాలన్నీ ఆ రకంగా గర్భవతి కాని స్త్రీలో ఏ కారణాల వల్ల అయితే బ్లీడింగ్ జరుగుతుందో అవే కారణాలు గర్భవతుల్లో కూడా ఉండొచ్చు. అంటే వీటికి గర్భిణీతో సంబంధం లేదు, గర్భంతో సంబంధం లేకుండా. అంటే దీనికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవాలంటే మౌత్ ఆఫ్ యూట్రస్ లేదా సర్విక్స్కి ఇరోజన్ అంటారు. ఇరోజన్ అంటే ఎర్రగా కావటం లేదా పుండు పట్టడం అని అంటారు. అటువంటి సందర్భాల్లో లేదా ఒక్కొక్కసారి చిన్న చిన్న గడ్డలు లాంటివి, కాయలు లాంటివి గర్భాశయ ద్వారం నుండి వెళ్లాడుతుంటాయి. వీటిని పాలిప్స్ అంటారు. ఇలా పాలిప్స్ ఉన్నా కావచ్చు. లేదా ఒక్కొక్కసారి ఏంటంటే కొన్నిసార్లు క్యాన్సర్ కూడా ఉండొచ్చు అరుదుగా. అటువంటి సందర్భాల్లో బ్లీడింగ్ కావచ్చు. మరి ఒక్కొక్కసారి గర్భాశయం ద్వారానికి కానీ లేదా వెజైనల్ వాల్స్కి కానీ బయట కానీ ఏదన్నా దెబ్బ తగలటం, దానివల్ల మ్యూకస్ మెంబ్రేన్ చిట్లిపోవటం, దానివల్ల రక్తస్రావం కావటం, ఇవి కూడా జరగవచ్చు. అంటే ఇవన్నీ గర్భానికి సంబంధం లేని బ్లీడింగ్ కావడానికి కారణాలు అన్నమాట. ఓకే డాక్టర్ గారు, ఏ నెల నుంచి ఏ నెలలో ఇట్లా రక్తస్రావం జరిగితే అది సివియర్ అని మనం భావించవచ్చు అంటారు? ఏ నెలలో జరిగినా కూడా రక్తస్రావం అనేది అతిగా జరిగితే అది ముందు తల్లి ప్రాణానికి ప్రమాదం. బిడ్డ సంగతి వదిలేసి ముందుగా విపరీతమైన రక్తస్రావం జరగటం, దానివల్ల ఒంట్లో నెత్తురంతా తగ్గిపోయి బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి షాక్లోకి వెళ్ళిపోయి ప్రాణం పోయే పరిస్థితి రావచ్చు. ఇది మొదటి 3 నెలల్లో ఎబార్షన్ వల్ల కావచ్చు, దాని తర్వాత మాయ కిందకు ఉండటం వలన కావచ్చు, లేదా గర్భాశయం చిట్లిపోవటం వలన కావచ్చు, ఎబ్రప్షన్ అంటారు, దానివలన కావచ్చు. వీటిలో ఏ పరిస్థితి అయినా సరే ఇది రక్తస్రావం ఎంత అయింది అనే దాన్ని బట్టి దాని తీవ్రత, దాని యొక్క సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నమాట. అయితే మొదటి 3 నెలల్లో ఏంటంటే మామూలుగా మనం చెప్పుకోవాలి అంటే ఇది ఎబార్షన్ అవ్వచ్చు అనడానికి సంకేతం. మొదటి 3 నెలల్లో ఎప్పుడైతే మనకి రక్తస్రావం కనపడిందో దాని గురించి వివరంగా పరీక్షలన్నీ చేసి చూడాలి. అంటే ముందుగా పేషెంట్ మనకి ఏ రకంగా వచ్చారు, ఆ స్త్రీకి ఏ రకంగా రక్తస్రావం అయింది, మామూలుగా కొద్దిగా చుక్కల్లాగా అవుతూ లేదా స్పాట్ లాగా జస్ట్ కొద్దిగా అండర్వేర్కి ప్యాంటీకి కనపడుతూ ఆ రకంగా ఉండి నొప్పి అది ఏమీ లేకుండా అలా ఉన్నట్టుగా అయితే మామూలుగా అంత పెద్ద సీరియస్ ప్రాబ్లం కాకపోవచ్చు. థ్రెటన్డ్ అబార్షన్ అంటాం అటువంటప్పుడు.
అంటే పరీక్ష చేసి చూసినప్పుడు గర్భాశయ ద్వారం గట్టిగా మూసుకుని ఉండి, మరి అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా పరీక్ష చేస్తే లోపల శిశువు గుండె చప్పుడు కానీ పెరుగుదల కానీ అంతా బాగానే ఉండి, లోపల కూడా రక్తం గూడు కట్టుకుని ఉండటం వంటివి లేకుండా అన్నీ క్లియర్గా ఉంటాయి అల్ట్రాసౌండ్ స్కాన్లో, థ్రెటన్డ్ అబార్షన్ అంటాం. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100కి 50% ఇటువంటి బ్లీడింగ్ కనపడినప్పుడు అబార్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది. మరి అదే ఆ స్త్రీ కనుక బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతూ, అంటే దాదాపుగా మామూలుగా బాత్రూంలో కమ్మోడ్లో మొత్తం రెడ్గా అయిపోయి, లేదా నుంచుంటే నేల మీద ప్రవహిస్తూ, లేదా గడ్డలు గడ్డలు పడుతూ విపరీతమైన కడుపులో నొప్పితో ఇటువంటి రక్తస్రావం కనుకుంటే బహుశా ఇది చాలా వరకు అబార్షన్ ప్రాసెస్ మొదలైపోయింది, లేదా కొంతవరకు కొన్ని ముక్కలు పడుతున్నాయి అంటే కనుక ప్రోడక్ట్స్ కొన్ని బయటికి ఆల్రెడీ వచ్చేసినాయి అని కూడా అర్థం కావచ్చు. ఇప్పుడు డాక్టర్లు పరీక్షించి చూసినప్పుడు గర్భాశయ ద్వారం ఓపెన్ అయ్యి ఉండి మనకి లోపల పెద్ద పెద్ద క్లాట్స్ ఎక్కువగా రక్తస్రావం కనుకుంటే ఇది ఇన్ఎవిటబుల్, అంటే తప్పనిసరిగా ఇది అబార్షన్ అవుతుంది అని అర్థం. లేదా ఇన్కంప్లీట్ అంటే సగం ఇప్పటికే పోయింది, ఇంకా కొద్ది ముక్కలు ఉన్నాయి లోపల, అది కూడా మనం క్లీన్ చేయాలి అని అర్థం అనమాట. సో ఇలా రక్తస్రావం కనపడినప్పుడు ఇవన్నీ ఈ పరీక్షలన్నీ చేసి చూస్తాం. ముందు ఆ అమ్మాయికి ఎంతవరకు ఉంది రక్తస్రావం, లోపల పరిస్థితులు ఏమిటి, గర్భాశయం ఎలా ఉంది, ద్వారం తెరుచుకుని ఉందా మూసుకుని ఉందా, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూస్తే మనకి లోపల శిశువు యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, శిశువు గుండె చప్పుడు అది ఉందా, లోపల ఉమ్మనీరు సరిగ్గా ఉందా, లోపల ఏమన్నా ఇంటర్నల్ సబ్కోరియన్ హెమరేజ్ అంటారు, అంటే లోపల నెత్తురు గూడు కట్టడం అన్నమాట, అటువంటిది ఏమైనా ఉందా, ఇవన్నీ పరీక్ష చేసి చూసుకుని అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కూడా అన్నీ నిర్ధారణ చేసుకుని దాన్ని బట్టి మనం డయాగ్నోసిస్ కానీ చికిత్స కానీ చేయాల్సి ఉంటుంది. ఇంకొక కారణం కూడా ఉంది మొదటి 3 నెలల్లో, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయం లోపల కాకుండా ఎంబ్రియో గర్భాశయం పక్కన ఉండే ఫెలోపియన్ ట్యూబ్స్లో అతుక్కుని పెరగటం అన్నమాట. అంటే మామూలుగా గర్భాశయం అంటే అది బిడ్డకి అది దేవుడు చేసిన స్థానం కనుక బిడ్డ అక్కడ 9 నెలలు పెరగటం అనేది జరుగుతుంది, అది ఎక్స్పాండ్ కూడా అవుతుంది. అయితే మనకి ఎప్పుడైతే ఇది సన్నటి ఫెలోపియన్ ట్యూబ్లో అతుక్కుని పెరగటం మొదలుపెట్టిందో, ఈ ఫెలోపియన్ ట్యూబ్ మామూలుగా అండవాహిక అంటారు, అంటే అది అండము స్పర్ము రెండు కలయిక జరగటానికి ఫలదీకరణ చెందడానికి అంతవరకే తప్ప అందులో పెరగటానికి చోటు ఉండదు. అందుకని ఏమవుతుందంటే కొద్ది రోజులు కాగానే అది వాపు వచ్చి ఆ ట్యూబ్లో అది ఎక్కువ వాచినప్పుడు బాగా గోడలు బలహీన పడిపోయి లోపల చిట్లిపోతుంది. ఇంటర్నల్ హెమరేజ్ అంటే లోపలే పొట్ట లోపల రక్తస్రావం జరుగుతుంది. ఒక రకంగా ఇది చాలా డేంజరస్, ఎందుకంటే బయటికి మనం కనపడే బ్లీడింగ్ మనకి కొద్దిగానే ఉంటుంది, కానీ పేషెంట్కి విపరీతమైన నొప్పి ఉంటుంది. తర్వాత ఈ రక్తస్రావంతో సంబంధం లేనంత ఆమె యొక్క పరిస్థితి దిగజారిపోతుంది. అంటే బయటికి కొద్దిగానే కనపడినా కూడా షాక్లోకి వెళ్ళిపోవటం, చాలా చూడడానికి పాలిపోయి మనిషి పల్స్ ఎక్కువైపోయి బీపీ పడిపోయి అటువంటి పరిస్థితిలో వస్తారు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో. ఇటువంటి పరిస్థితి నొప్పి కొద్దిపాటి బ్లీడింగ్ ఇటువంటి ఉన్నప్పుడు తప్పనిసరిగా వెంటనే ఈ పరీక్షలు సీరం బీటా హెచ్సిజీ అంటే హార్మోన్ స్థాయిలు చూస్తాము, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూస్తాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కనుక ఉంటే అది ఎమర్జెన్సీ అని అర్థం, వెంటనే దానికి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకొక కారణం. ఈ మొదటి 3 నెలల్లో అందుకని మనం చెప్పుకోవాలంటే అబార్షన్ వివిధ రూపాల్లో, థ్రెటెండ్ కావచ్చు, అది ఇన్కంప్లీట్ కావచ్చు, ఇన్ఎవిటబుల్ కావచ్చు, మరి రెండోది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఇవి ముఖ్యమైన కారణాలు. మరి ఇలా రక్తస్రావం జరగటం వల్ల లోపల బిడ్డ క్షేమంగా ఉందో లేదో మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అల్ట్రాసౌండ్ స్కాన్ చేయటం ద్వారా మనకి ఇది ఒక్కటే పద్ధతి, ఎందుకంటే ఈ దశలో మనకి శిశువు చేతికి తగలదు, ఎంత చిన్నదంటే చేతికి తగలదు, మనం పరీక్షించినా తెలియదు, హార్ట్ బీట్ కూడా వినటానికి ఎటువంటి దారి ఉండదన్నమాట. కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయటం ద్వారా నిర్ధారణ చేయటం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి మనకి ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్నోన్ లొకేషన్ అని ఉంటుంది, అంటే మరీ త్వరగా గనక రక్తస్రావం మొదలైతే, అంటే ఉదాహరణకి నెల తప్పిన వారం రోజుల్లోనే రక్తస్రావం కనుక మొదలైతే మనం స్కాన్ ద్వారా పరీక్షించి చూసినా లోపల ఈ గర్భాశయం లోపల ఇంకా శిశువు ఏర్పడకపోవచ్చు. అటువంటప్పుడు ఈ గర్భిణి గర్భాశయంలో ఏర్పడుతుందా ట్యూబ్లో ఏర్పడుతుందా అని కూడా మనకు తెలియదు. కానీ ఇటువంటప్పుడు ఏం చేస్తామంటే సీరియల్ స్కాన్స్ అంటాం, అంటే ఇప్పుడు ఒకసారి స్కాన్ చేసి చూసి తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ చేసి చూడటం, లేదా హార్మోన్లు చెక్ చేసి చూడటం. అంటే మామూలుగా గర్భాశయంలో తయారయ్యే గర్భిణీ కనుక అయితే మనకి ఈ హార్మోన్లు కూడా రాను పెరుగుతూ రావాలి. 48 గంటల లోపల ఇది 2 రెట్లు 3 రెట్లు కావటం జరుగుతుంది హార్మోన్ స్థాయిలు.
మరి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఆ విధంగా జరగదు. అందుకని ఈ హార్మోన్ స్థాయిలు పరీక్షించి చూడటం, అబ్జర్వేషన్లో పెట్టుకోవటం పేషెంట్ని. అంటే ఆమెని ప్రయాణం చేయొద్దు, ఎక్కువ స్ట్రెయిన్ కావద్దు అని చెప్తాము. డాక్టర్ గారు, ఒకసారి బ్లీడింగ్ అయిన తర్వాత అది అబార్షన్ కాకుండా మనం ఆపవచ్చు అంటారా? అదే అంటే బ్లీడింగ్ మనం చాలా సందర్భాల్లో కావచ్చు అని చెప్పుకున్నాం. ఒక్కోసారి లోపల పిండం బాగానే ఉండొచ్చు, ఒక్కోసారి అసలు ఇప్పటికే గుండె చప్పుడు అది ఆగిపోయి ఉండొచ్చు. అంటే ఫీటల్ డిమైజ్ అంటారు, అంటే కడుపులోనే బిడ్డ చనిపోయి ఉండొచ్చు. బిడ్డ అంటే ఈ స్టేజ్లో బిడ్డ అని అనము, ఎంబ్రియో అంటాం. 8 వారాల వరకు అది ఎంబ్రియోనే. అందుకని ఆ స్థితిలో గనక బిడ్డ గుండె చప్పుడు లేకపోయినా, బిడ్డ పరిస్థితి బాగాలేకపోయినా మనం ఏం చేయలేం. ఇప్పుడు ఇందాక మనం నేల మొక్క ఉదాహరణ చెప్పుకున్నాం కదా, ఆ నేల ఎంత సారవంతమైందైనా సరే ఆ మొక్క విత్తనం మనం ఏదైతే నాటామో అది చాలా ఆరోగ్యంగా లేకపోతే అది పెద్ద చెట్టు కాదు కదా, అది మొదట్లోనే పోతుంది, వాడిపోతుంది. సో ఎంబ్రియో సంగతి కూడా అంతే. సృష్టిలో అనేది అన్నిటికీ ఒకటే. ఆ ఎంబ్రియో అన్నది 100% ఆరోగ్యంగా ఉంటేనే అది చక్కగా లోపల అతుక్కుని పెరగగలుగుతుంది. మనం ఈ బ్లీడింగ్ తగ్గడానికి మందులు అవి ఇచ్చినా కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. అందుకని ముందు ఎంబ్రియో అనేది హెల్తీగా ఉందా లేదా అని చూసుకుంటాం అనమాట. ఎంబ్రియో కనుక బాగాలేకపోతే ఏ మందులు ఇచ్చినా కూడా ఈ ప్రెగ్నెన్సీ అనేది మనం అబార్షన్ జరగకుండా ఆపలేం. అది దీన్ని న్యాచురల్ సెలెక్షన్ అంటారు. అంటే ప్రకృతి తనే నిర్ణయిస్తుంది. ఈ స్టేజ్లో మనం ప్రకృతికి ఎదురు వెళ్ళి బాలేని ఎంబ్రియోని దాన్ని బాగు చేసి, ఎందుకంటే అది దాని జెనెటిక్ మెటీరియల్ని బట్టి, చుట్టుపక్కల ఉన్న పరిసరాలని బట్టి, తల్లి యొక్క గర్భాశయాన్ని బట్టి, తల్లి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. అందుకని మనం వాటన్నిటినీ అధిగమించి మనం దాన్ని బాగు చేసేసి పెరిగేలాగా చేయలేం. అది సృష్టిలో రావాలి. కానీ న్యాచురల్ సెలెక్షన్ అంటే అది ప్రకృతి యొక్క రూల్ అన్నమాట. అది అంటే బాగుండేవి బతికి బట్టగడతాయి, బాగలేనివి పోతాయి. అంటే ప్రకృతి ఏరేస్తుంది అనమాట. బాగలేనివి అవి కంటిన్యూ కావు. అందుకని మనం ఎంబ్రియో బాగుంటే చేయొచ్చు. అంటే గర్భం బాగా నిలవటానికి అని చెప్పి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇస్తాం. ఈ ప్రొజెస్ట్రాన్ అన్నది వెజైనల్ టాబ్లెట్స్ రూపంలో వాడచ్చు, లేదా ఇంజెక్షన్ల రూపంలో వాడచ్చు, లేదా నోటి మాత్రల ద్వారా కూడా వేసుకోవచ్చు. మరి ఒక్కొక్కసారి హెచ్సిజీ ఇంజెక్షన్లు ఇస్తాం అవసరమైతే. కొన్ని పరిస్థితుల్లో యాంటీబాడీస్ అవి ఉన్నాయి అనుకుంటే చిన్న డోసులో యాస్పిరిన్, నెత్తురు గడ్డగట్టకుండా, బిడ్డకు హాని జరగకుండా చిన్న డోసులో యాస్పిరిన్ ఇస్తాం. తర్వాత కొన్ని మామూలు జాగ్రత్తలు, ఎక్కువగా శ్రమ పడకూడదని, కలయిక అనేది జరగకూడదని, దూర ప్రయాణాలు చేయకూడదని